వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మురుగన్ మహానాడు తమిళనాడులో జరిగిన పవన్ కళ్యాణ్ విజిట్ నేపథ్యంలో, మురుగన్ మహానాడు నేపథ్యంలో తన రాజకీయాలు ఇక్కడ చేస్తే ఊరుకోమని చెప్పి బాహుబలి కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ అయితే పవన్ కళ్యాణ్ అయితే విమర్శించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మురుగన్ మహానాడు సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మేము తిప్పుకొడుతున్నాం. నిజంగా ఇక్కడికి వచ్చి తమిళనాడు మీ రాజకీయాలు చేస్తాం మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి సత్యరాజ్ అయితే పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో అసలు విశాఖలో పబ్లిక్ ఏమంటున్నారు, అసలు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, అసలు విశాఖ పబ్లిక్ టాక్ ఏటో పబ్లిక్నే అడిగి తెలుసుకుందాం రండి. శ్రీరామ్, అందరికీ నమస్కారం అండి. నేను విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ని. ఈ రోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ సనాతన ధర్మం అన్నా కూడా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ దేవుళ్ళని ఆరాధించే వాళ్ళన్నా కూడా చులకనైపోయినటువంటి వ్యవస్థ ఈ రోజున దేశంలో మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూసినటువంటి మా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్యన మానాడులో వెళ్ళి ఒక తమిళనాడుకు సంబంధించినటువంటి మీటింగ్ లో ఆయన హిందూ దేవాలయాల గురించి, సనాతన ధర్మం గురించి, దేవాలయాల యొక్క విశిష్టత గురించి, హిందూ ధర్మం యొక్క విశిష్టత గురించి, పేరు ప్రఖ్యాతుల గురించి ఆయన ఎంతో చక్కగా ఆ యొక్క పూర్వపరంగా, ఆ యొక్క తమిళనాడు యొక్క సాంప్రదాయం బద్ధంగా, తమిళ యొక్క సాంప్రదాయ సంస్కృతుల పరంగా ఆయన ఎంతో గౌరవించి ఈ రోజున హిందూ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాల మీద కానీ, దేవుళ్ళ మీద కానీ, సనాతన ధర్మం తాలూకు ఆవశ్యకత ఎంతో చక్కగా చెప్పినటువంటి తరుణంలో ప్రతి ఒక్క నా కొడుక్కి కూడా ఈ సనాతన ధర్మాన్ని ఎవరు పూజించినా, సనాతన ధర్మం గురించి ఎవరు చెప్పినా కూడా వాళ్ళు చులకనా భావంతో చూసే విధంగా ఈ రోజున వ్యవస్థ తయారైందని చెప్పని మేము ముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కనీసం ఎవరో తెలియనటువంటి సత్యరాజ్ కుమార్, ఆయన ఎంత పెద్ద నటుడైనా తమిళనాడులో ఈ రోజున మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మా రాజమౌళి గారి సినిమా తీస్తే గానీ బాహుబలిలో ఒక కట్టప్పకి సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతలు రానటువంటి వ్యవస్థ, ఆఖరికి నువ్వు కూడా మాట్లాడేటువంటి వ్యవస్థ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు అంటే అంతకన్నా సిగ్గుచేటు ఏమీ లేదని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన ఏం మాట్లాడాడో విన్నావా అసలు నువ్వు? సత్యరాజ్ కుమార్, ఫస్ట్ నువ్వు ఒక వ్యవస్థ గురించి తెలుసుకో, పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకో, ఆయన మాట్లాడేటువంటి విధానం గురించి తెలుసుకో. ఆయన ఎంత చక్కగా చెప్పారు, సనాతన ధర్మం గురించి పాటించమని చెప్పారు, అంతేగాని ఎవరిని కూడా ఉద్దేశించలేదు, అన్యమతస్తులు ఎక్కడా కూడా ఏ విధంగా మాట్లాడలేదు, రాజకీయ వ్యవస్థ గురించి ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా తన పాపులారిటీ అవ్వాలి అంటే మా యొక్క పవన్ కళ్యాణ్ గారు మీకు దొరుకుతున్నారా అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడులో ఈ నిన్న కాక మొన్న వచ్చినటువంటి కుబేర సినిమా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున ఫస్ట్ నువ్వు ఒక సంగతి తెలుసుకో సత్యరాజ్ కుమార్, మీ స్టాలిన్ ఏమన్నాడు, మీ స్టాలిన్ యొక్క కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడు, వాళ్ళు సనాతన ధర్మం గురించి ఏ విధంగా మాట్లాడారు, మా యొక్క హిందూ ధర్మం గురించి ఏ విధంగా మాట్లాడారు ముందు అప్పుడు తెలుసుకో సత్యరాజ్ కుమార్. మరి ఆ రోజు నువ్వెందుకు మాట్లాడలేకపోయావు? మా ధర్మం గురించి మాట్లాడినప్పుడు, మా సనాతన ధర్మం గురించి అంతం చేస్తామని మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఈ రోజున సిగ్గు లేకుండా, నీకు ఒక విశిష్టత లేకుండా, నీకు ఎటువంటి విధానంలో కూడా నువ్వు కానీ, మీ ప్రకాష్ రాజు కానీ, మీరందరూ కూడా మా యొక్క సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద, మా యొక్క హిందూ దాని మీద, తెలుగు వాళ్ళ మీద ముఖ్యంగా, అంటే తమిళనాడు దగ్గరికి వచ్చి మాట్లాడేటే ఆయన జాతీయ నాయకుడు, ఆయన ఎక్కడికి వచ్చి మాట్లాడేటువంటి వ్యవస్థ ఆయనకుంది. అంతేకాకుండా సనాతన ధర్మం గురించి ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళేటువంటి మాట్లాడేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అది తెలుసుకో ఫస్ట్. అంతేగాని తమిళనాడు వచ్చి నువ్వు హిందూ దేవాలయాల గురించి లేకపోతే హిందూ ధర్మం గురించి మాట్లాడే హక్కు నువ్వు ఎక్కడికి వచ్చావు? నీ బతుకు ఎక్కడికి వచ్చింది? నువ్వు ఎక్కడికి వచ్చి బతికావు? ఈ రోజున బాహుబలి అనే సినిమా లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి? అసలు ముందు నీ తమిళనాడులో నిన్ను గుర్తు చేయలేని పరిస్థితి ఈ రోజున సత్యరాజ్ కుమార్ ఉంది. కానీ ఈ రోజు నువ్వు తెలుగునాటి ప్రేక్షకులు, తెలుగునాటి వాళ్ళు ఉన్నటువంటి అందరూ కూడా నిన్ను ఈ రోజున ఆరాధించి నీకు ఒక ఎజెండా, ఒక ఐకానిక్ ఇస్తే ఈ రోజున సిగ్గు పద్దా లేకుండా మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఒకటే చెప్తున్నా సత్యరాజ్ కుమార్, ఎక్కడైనా సరే సనాతన ధర్మం గురించి ఎవరైనా ఎప్పుడైనా హిందూ ధర్మం గురించి ప్రపంచంలో మాట్లాడేటువంటి హక్కు ప్రతి ఒక్క హిందువుగా పుట్టినవాడు అందుకని ఉంది. అది ఒకటి ముందు తెలుసుకో. ఇష్టానుసారంగా కనుక మాట్లాడితే అనవసరంగా స్టాలిన్ కి ఎలాంటి చెప్పు దెబ్బలు ఎదురయ్యాయో
అదే విధంగా నీకు కూడా చెప్పు దెబ్బలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు తెచ్చుకుంటూ తెలుగు సినిమాలు కూడా అందరూ కూడా బహిష్కరించేటువంటి స్థాయికి నువ్వు క్రియేట్ చేసుకుంటావని చెప్పి ముఖంగా తెలియజేస్తున్నావు. అదే కాకుండా కుబేర సినిమాలు ఇష్టానుసారంగా మా యొక్క హిందూ దేవతల మీద శాఖల కమ్ములు అసలు ఒక పిచ్చి వాళ్ళగా మీరు ఇష్టానుసారంగా సినిమాలు చేసి ఇష్టానుసారంగా తమిళనాడు యొక్క డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ మా యొక్క దేవాలయాలు దేవతా సంస్కృతులు కానీ వాళ్ళు కించపరిచే విధంగా మీరు సినిమాలు తీస్తున్నారు. మీకు ముందు ఫస్ట్ మీ సాంప్రదాయ సంస్కృతి మీ పుట్టుకల గురించి తెలుసుకోండి. అంతేకాకుండా మన రీసెంట్ గా వచ్చేటువంటి DNA సినిమాలు, డి సినిమాలు ఇలా రకరకాలుగా మా యొక్క హిందూ దేవులు దూషిస్తారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన నీడను కూడా తాకేటువంటి ఒక సామర్థ్యం గాని హక్కు గాని ఇవి తమిళనాడులో ఉన్నటువంటి ఏ హీరోలకు కూడా లేదు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీరు ప్రాపకంగా అవ్వాలి, మీరు పబ్లిసిటీ అవ్వాలనుకుంటే వేరేగా అవ్వండి. అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన సనాతన ధర్మాన్ని పాటించే మహోన్నతమైన వ్యక్తి, ఆయన సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఆయన సనాతన ధర్మ వ్యవస్థ గురించి చెప్తున్నాడు. ఆయన పాటిస్తూ 10 మంది పాటించమని చెప్తాడు. అంతేకాకుండా ఒక విదేశీ మహిళ, ఆయన భార్య, ఆయన సతీమణి ఈ రోజున హిందూ దేవాలయాల గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ సంస్కృతి గురించి, హిందూ కట్టుబట్ల గురించి తెలుసుకుని కూడా ఆవిడ ఈ రోజున వాళ్ళ బిడ్డకి ఒక ప్రమాదం జరిగితే వెంటనే స్వామివారి యొక్క తిరుపతి దేవస్థానం వచ్చి ఒక విదేశీ మహిళ అయినా సరే కూడా ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి తలనీరాలు ఇచ్చి ప్రసాదం కూడా పంచిపెట్టేటువంటి సనాతన ధర్మాన్ని ఆయన పాటించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా పాటించేటువంటి స్థితి ఆయన క్రియేట్ చేశారని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తారు. సత్యరాజ్ కుమార్, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, నోరు జాగ్రత్తగా పెట్టుకో, లేకపోతే కనుక తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత, చెప్పు దెబ్బలు తెలియటువంటి వ్యవస్థ నువ్వు క్రియేట్ చేసుకుంటావని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. సనాతన ధర్మం ఎంతో ఇప్పుడున్న రోజుల్లో బాగా ముందుకెళ్తున్న తరుణంలో మనకి ఎంతో మన మోడీ గారు వచ్చిన దగ్గర నుండి సనాతన ధర్మం మీద అందరికీ కూడా ఎంతో అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ లోను భాగంగా అలాగే మన పవన్ కళ్యాణ్ కూడా అంతే భాగస్వాములు ఈ సనాతన ధర్మం కోసం ఆయన హిందూ ధర్మం కోసం ఎన్నో విధాలుగా ప్రజలను అవేర్నెస్ తెచ్చి భగవంతుడి గురించి భక్తుల గురించి ఎంతో విధి విధానాల కోసం చెప్పారు. ఈ రోజు వారాహి అమ్మవారి మాల వేసుకుంటే ఈ రోజు తెలుగు వారందరూ కూడా ఎవరికి కూడా వారాహి అమ్మవారు తెలియదు. కానీ ఈ నవరాత్రులు జరిగిన కాడి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా మన తెలుగు వారిలో చేసుకుంటారు. ఎక్కడో తమిళనాడులో చేసుకునేవారు వారాహి అమ్మవారి కోసం. కానీ మన పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ ఈ వారాహి అమ్మవారి కోసం కూడా ఎంతో అందరికీ పేరున అదే ఇంటింటికి కూడా ఈ భగవంతుడి కోసం తెలిసింది. అలాగే మన కట్టప్ప గారు మీరు మన పవన్ కళ్యాణ్ గారి కోసం దుర్భాషలాడి మాట్లాడారు. మీరు ఎవరు తమిళనాడు వచ్చి మాట్లాడడానికని అలా మాట్లాడే హక్కు మీకు లేదు. మీరు అలా మాట్లాడే హక్కు మీకు ఉన్నది అంటే మీరు తెలుగు చిత్రంలో ఎలా నటించి ఓ పేరు ప్రతిష్టలు గడించారు. మీకు అక్కడ అలాగా తమిళనాడులోనే మీకు పేరు రాలేదు. తెలుగు చిత్రంలో నటించి మీరు అంత పేరు ప్రఖ్యాతులు గడించి మా ఈ తెలుగులో వచ్చిన వ్యక్తిని మీరు అంతంత దుర్భాషలాడి మాట్లాడే రైట్స్ మీకు ఎవరిచ్చారండి? సత్యరాజ్ గారు ముందు నాది చూసుకోండి. మీకు ఏదైనా సరే జరగవలసింది సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు లేకుండా మాట్లాడినందుకు మిమ్మల్ని అందరికీ కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు ముందుకున్నాయి. దానివల్ల మీకు కాలం మూడింది కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళతో పెట్టుకున్నారు. ఆ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితోటి పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అలాగనేసి మేమందరం కూడా మీ పవన్ కళ్యాణ్ గారు మీ వెంట మేము ఉంటామండి. ఈ మహిళా శక్తి అంతా కూడా మీకోసం మేము ఎంతో శ్రమించి ఈ ధర్మం కోసం ఈ సనాతన ధర్మం కోసం మేము ఎల్లవేళలా కూడా మీ వెంట ఉంటామండి. పవన్ కళ్యాణ్ గారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మ. నేను హిందూ ధర్మరక్షణ సమితిలో ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను. మొన్న కట్టప్ప గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలు ఆడడం జరిగింది. హిందూ ధర్మం దేవుళ్ళు అడ్డు పెట్టుకుని ఇక్కడ కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతూ వచ్చారు. ఆయన చేయట్లేదండి రాజకీయాలు. ఆయన హిందూ ధర్మ రక్షణ సమితి హిందూ ధర్మం నిలబెట్టి భగవంతుడి కోసం ఆయన ఎంతో పూజలు పునస్కారాలు చేసి హిందూ ధర్మం కోసం ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఎక్కడికి వచ్చినా కూడా ఆయన భగవంతుడి గురించి ఎంతో కొంత చెప్పుకుంటూ వస్తాడు. రాజకీయం కోసమే చెప్పుకోవడం, అది రాజకీయం చేయడం అవదండి.
కట్టప్ప గారు మీరు కొంచెం అది తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే కనుక, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే కనుక మహిళలు ఎవరు ఊరుకునే స్థితిలో ఎవరు లేరు. మీకు చెప్పవలసిన బుద్ధి చెప్తారు. అలా ఇష్టం వచ్చినట్టుగా సినిమాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ హిందూ దేవీ దేవత విగ్రహాల్ని, దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఈ దేవీ దేవతల గురించి ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోవడం, కించపరిచినట్టుగా చూపెట్టడం చేస్తున్నారు. ఎవరు ఊరుకునే మహిళా శక్తి ఏది కూడా చూస్తూ ఊరుకోదండి. తగిన బుద్ధి చెప్తుంది మీ అందరికీ. ఈ కట్టప్ప నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండు. పవన్ కళ్యాణ్ గురించి కనుక నువ్వు ఇంకొకసారి మాట్లాడితే కనుక నా చెప్పు తెగిపోతుంది. నీకు ఎలా తెగుతుందో నాకే తెలియదు. దేవీ దేవతల గురించి కనుక వస్తే, నువ్వు దేవీ దేవతల జోలికి వస్తే, హిందూ ధర్మం జోలికి వస్తే, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ జోలికి వస్తే చెప్పు మాత్రం తెగిపోతుంది చెప్తున్నాను. నేను హిందూ ధర్మ రక్షా సమితి సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో కూడా చేస్తున్నాం. అసలు సనాతన ధర్మం గురించి మీకు ఏం తెలిసి మాట్లాడడానికి? మీ తండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు, మీ తాతలు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు, ముందు వాళ్ళని కనుక్కున్నప్పుడు మాట్లాడండి. ప్రపంచంలో ఏకైక ధర్మం అంటూ ఉందంటే ఒకటే ఉండేది సనాతన ధర్మం. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని ఒప్పుకుంటున్నాడండి. మీరెవరు అసలు చెప్పడానికి? అంతటి సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడారు. 2000 దమ్ముంటే వచ్చి పోటీ చేయమన్నారు కదా. ఆయన ఆల్రెడీ చాలా రాష్ట్రాలకు వెళ్ళారండి. చాలా రాష్ట్రాలు ఆయన హవా ఏంటో ప్రపంచం అంతా చూసింది. మనం చెప్పుకోకర్లేదు, ప్రపంచ దేశాల్లో చెప్తుంది. స్వయంగా మోదీ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ అంటే అది సామాన్యమైన ఆయన కాదు, ఒక సునామీ అని చెప్పారు. నీలాంటి నీ చెప్పు ఏదో చెప్తే ఇవాళ ఏమైపోదు, దేశం అంతా అట్టుడికి ఉడికిపోతుంది. జాగ్రత్త. మీరు మాట్లాడే ప్రతి వాయిస్ కూడా మేము అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం. ఫేస్బుక్ లో పెట్టడం, సోషల్ మీడియాలో వదలడం. ఏదో ఈ రోజు జరిగిపోతుంది అనుకుంటున్నారు, దాని తర్వాత మీకు ఉంటుంది త్వరలో. ఆపరేషన్ సింధూర్ ముందు కూడా ఓవైసీ ఇలాగే మాట్లాడాడు. 15 నిమిషాలు ఇస్తే చాలు హిందువులందరూ నరికేస్తాను అన్నాడు. ఇప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నాడు. అటువంటి సమాధానం త్వరలో మేము కూడా మీకు ఇవ్వబోతున్నాం. నీకు దమ్ముంటే 2029లో అక్కడ పోటీ చేయడం కాదు, నువ్వు వచ్చి ఇక్కడ నీకు ఒక ఓటు సంపాదించుకున్నప్పుడు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకేముంది అసలు? ఆయన లాంటి వాళ్ళు లేకపోతే నువ్వు లేవు అసలు. ప్రభాస్ గారు లాంటి వాళ్ళు లేకపోతే నువ్వు లేవు అసలు. నువ్వు మాట్లాడడానికి సరిపోవు అసలు. సనాతన ధర్మం గురించి తెలుసుకొని మాట్లాడితే చాలా మర్యాదగా ఉంటుంది. ఇకపై ఇలాంటి అరాచకాలు ఎవరైనా చేసినా ఇలా మాట్లాడిన క్షమించేది లేదు. విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, హిందూ ధర్మరక్ష సమితి కానీ, హైందవ శక్తి కానీ, ఇలా చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. త్వరలో మీ అందరికి ఒక మంచి సమాధానం చెప్తాం, మీ గుణపాఠం చెప్తాం అని సభాముఖంగానే చెప్తున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నా పేరు బొలిమేర హరిత శ్రీనివాస్. నేను బీజేపీ నుంచి మాట్లాడుతున్నా. అయ్యా కట్టప్ప గారు, మీరు పవన్ కళ్యాణ్ ని హిందూ రాజకీయాలు చేయొద్దని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి మీరు మోడీ గారు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సరే కూడా దేశంలో ఏ రకంగా వెళ్ళినా హిందూ ప్రచారం మీద మాట్లాడాల్సిన రైట్స్ అని కల్పించారండి. కల్పించినప్పుడు మీరు ఆ రకం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఒక కుళ్ళు రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తే మాత్రం చాలా ఊరుకునే ప్రసక్తి అయితే లేదండి. ఇక్కడ మహిళా శక్తి అందరూ ఎవరు కూడా ఊరుకోరు. మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము చెప్తాం. గతంలో మీ సినిమాల్లో కూడా ఇక్కడ మన ఏపీ ఆంధ్ర అంతా కూడా మీరు పాపులారిటీ అవ్వాలంటే సినిమాల వల్ల అయింది. అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని చేస్తే బాగుంటది. నెక్స్ట్ మీరు కుబేర్ సినిమాలో కూడా హిందుత్వం గురించి చాలా విధంగా మీరు దూసులాడుతున్నారు. అవన్నీ కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతున్నాం అండి. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే కనుక ఊరుకునే ప్రసక్తి లేదండి. జై హింద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.